బలహీనముగా ఉండొద్దు. ఏమవుతుంది నువ్వు బలహీనంగా ఉంటే? సింహాలు విచిత్రంగా వేటాడతాయి. అవి వేటకు వెళ్ళినప్పుడు వాటి ఎదురుగుండా జింకలు కావచ్చు, దుప్పిలు కావచ్చు, రకరకాల జంతువులు కావచ్చు, అవి ప్రశాంతంగా మేత మేస్తున్న సమయంలో మొదటిగా సింహం చేసేటటువంటి పన్నెండు తెలుసా? ఒక్కసారిగా సింహం ఉరుముతుంది. ఎందుకు అలా ఉరుముతుంది? ఉరిమితే అన్ని పారిపోతాయి కదా, పారిపోతే వాటిని పట్టుకోవడం కష్టం కదా. మరి ఉరుమకుండా సడన్ గా మీద పడితే ఈజీ కదా. మరి ఎందుకు మురుగుతుందో తెలుసా మీకు? సింహం చాలా తెలివైంది. ఎందుకు ఉరుముతుందయ్యా అంటే, ఆడ చాలా జంతువులు ఉన్నాయి, అన్నీ మేతమేస్తున్నాయి. కానీ వాటిలో ఏ జంతువు బలహీనంగా ఉందో, ఏ జంతువు అనారోగ్యంతో ఉందో, ఏ జంతువు కాలో చేయో విరిగిపోయి ఉందో అన్నీ కలిసి మేతమేస్తున్నప్పుడు ఎలా తెలుస్తుంది? కాబట్టి సింహం ఏం చేస్తుందయ్యా అంటే, ఒక్కసారిగా ఉరిమే ప్రయత్నం చేస్తుంది లేదా ఉరుముతుంది. అలా ఉరిమినప్పుడు ఆరోగ్యంగా ఉన్నటువంటి జింకలు కావచ్చు, దుప్పిలు కావచ్చు, జంతువులు కావచ్చు ఏం చేస్తాయి? వాటికున్న బలాన్ని బట్టి పారిపోతాయి. బలహీనంగా ఉండేవి పరిగెట్టలేక మిగిలిపోతాయి. సింహం సులభంగా వెళ్ళి పరిగెట్టలేక బలహీనంగా ఉన్న, కుంటుతూ ఉన్న, పారిపోలేక ఉన్నటువంటి జంతువు మీద పడి సులభంగా చంపి తినేస్తుంది. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. మన శత్రువు అయినటువంటి సైతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు దివారాత్రములు తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? గర్జిస్తున్నాడు. ఎందుకు గర్జిస్తున్నాడు? బలహీనమైనటువంటి వారు ఎవరైనా దొరుకుతారేమో అని. సంగమా, మన జీవితాలను నాశనం చేయాలని, మన బ్రతుకులను బజారు పాలు చేయాలని, మనల్ని దేవునికి దూరం చేయాలని గర్జించు సింహం వలె సైతాను తిరుగుతున్నాడు. అలా సైతాను తిరుగుతున్నప్పుడు సైతానుకు మనం దొరకకుండా ఉండాలి అని అంటే మనం ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి బలహీనత నుండి మనం బయటపడాలి. ఏదైనా బలహీనత, 4 కాళ్ళల్లో ఒక్క కాలు బలహీనంగా ఉంటే చాలు ఆ జంతువు బలైపోవడానికి. అలాగే మన జీవితంలో ఒక్క బలహీనత చాలు నీ బ్రతుకు సైతానుకు బలైపోవడానికి. ఈరోజు అడుగుతున్నాను, సైతానుకు నువ్వు దొరికిపోవడానికి నీలో ఉన్నటువంటి బలహీనత ఏమిటి? సైతాను నీ మీద దాడి చేయడానికి అనుకూలమైనటువంటి నీవు కలిగి ఉన్న బలహీనత ఏమిటి? ఆ బలహీనతను గుర్తించి దాని విషయంలో దేవుని బలాన్ని పొందుకోకపోయినట్లయితే సులభంగా సైతానుకు నువ్వు దొరికిపోతావు. ఈ విషయాన్ని మర్చిపోద్దు సుమా.